శ్రీకాళహస్తి బ్రాంచ్ నుంచి సునీల్ కుమార్ సార్. మనం 10th క్లాస్లో ఉన్నటువంటి చిన్న పాఠాన్ని చెప్పుకోబోతున్నాం సార్. ఈ పాఠాన్ని చెప్పడానికి ముందుగా మనం ఈరోజు సమాజాన్ని చూసినట్లయితే సంఘం అంతా కూడా విచ్ఛిన్నమైపోయి స్థితిగతులంతా కూడా తారుమారుగా ఉన్నాయి సార్. దాని అంతటి కారణం సమాజంలో ఉన్నటువంటి సార్ మామూలుగా పిల్లలకి చెప్పినట్టే చెప్పండి. అన్నిటికీ క్లాస్ కదా మేము మీ ముందు కూర్చున్నారు, మేము పిల్లలు అంతే. ఓకేనా? అంతేగానే అందుకు సాలా అది కరెక్టే. ఓకే, వాయిస్ రీసౌండ్ వస్తుంది సార్. కానీ ఇప్పుడు సార్ అంటే ఫ్యాన్ ఉన్నాయి, ఇప్పుడు వస్తుందా క్లారిటీగా? వాయిస్ రీసౌండ్ వస్తుంది ఇప్పుడు సార్. అదెందుకు సార్? ఇప్పుడు కిటికీలు ఓపెన్ చేస్తారా? క్లోజ్ చేశారు సార్. క్లోజ్ చేయొచ్చు, ఓపెన్ చేయొచ్చు. ఇప్పుడు సార్, ఇప్పుడు వినపడుతుంది సార్. ఓకే ఓకే, అందరూ బుక్ తీసుకొని రాసుకోండి. ఓకే సార్, స్టార్ట్ చేయండి. ఈరోజు మనకు సమాజం విచ్ఛిన్నమైపోయి స్థితిగతులన్నీ కూడా తారుమారైపోయాయి. అంటే మనుషులందరికీ విలువలు, సంస్కారం కావచ్చు, వినయం కావచ్చు, ఇవన్నీ కూడా లోపించినట్లు మనం అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడున్నటువంటి సమాజాన్ని మనం మార్చలేకపోవచ్చేమో, కానీ రేపటి సమాజాన్ని మనం మార్చేటువంటి అవకాశం మన యొక్క భాషోపాధ్యాయుల యొక్క చేతిలోనే ఉందని నా యొక్క అభిప్రాయం. అందుకని ఈ భాషోపాధ్యాయులు నేటి సమాజంలోనే మార్పు తీసుకురావాలంటే భారత పౌరులైనటువంటి మన రేపటి పౌరులుగా భావించేటువంటి మన విద్యార్థుల్లో నైతిక విలువల్ని పెంపొందించాలన్నటువంటి సదుద్దేశంతో ఈ శతక కవులు అనేటువంటి వాళ్ళు మనకు కొన్ని పద్యాల ద్వారా నైతిక విలువల్ని పొందుపరచాలని మనకి ఈ పాఠ్యాంశాన్ని చేర్చారు. ఆ పాఠ్యాంశం యొక్క పేరే శతక మాధుర్యం. మన ఇక్కడ శతకము అంటే మనము 100 అని చెప్పుకోవచ్చు. ఇక్కడ శతకము అంటే 100 నుంచి 108 పద్యాలు కూడా మనం శతక పద్యాలు అనేది మనం చేర్చబడ్డాయి. ముఖ్యంగా మనం ఇక్కడ ఈ యొక్క పాఠ్యాంశం ఏ ప్రక్రియకి సంబంధించింది అంటే శతక ప్రక్రియకి సంబంధించింది. మనం ప్రక్రియ అంటే తెలుగు భాషా సాహిత్యంలో నిర్దిష్టమైనటువంటి కొన్ని అంశాలతో కలిగి ఉన్నటువంటి సాహితీ రూపాన్నే మనం ప్రక్రియగా చెప్పుకోవచ్చు. అంటే ఏ పాఠము ఏ ప్రక్రియకి సంబంధించింది అనేది మనకు పద్యమ, గద్యమ, నవల, కథానిక, లేఖ, ఇలా మనకు రకరకాలుగా ప్రక్రియలు అనేవి ఉంటాయి. ఇక్కడ మనకు ఈ యొక్క ప్రక్రియ తీసుకుంటే శతక ప్రక్రియ అనేది మనం చెప్పుకోవచ్చు. మనం శతకం అనే దాని గురించి చెప్పాలంటే ఈ శతకము 4 అంశాలకు సంబంధించింది. అవేంటంటే ముందుగా సంఖ్యా నియమం.
ఈ సంఖ్యా నియమాన్ని మనం 100 నుంచి 100 లేదా 108 పద్యాలు ఉంటాయి ఈ సంఖ్యా నియమం. ఇంకా దీనిలో ప్రధానంగా ఉన్నది మొత్తం. రాజుకి కిరీటం ఎంత హోదాగా అందంగా ఉంటుందో ఈ శతక పద్యాల్లో మహుటం అనేది కూడా చాలా ఉన్నతమైనదిగా మనం చెప్పుకోవచ్చు. అంటే మహుటం అంటే కిరీటం అనే అర్థం మనం చెప్పుకోవచ్చు, కిరీటం. ఇక మూడోది చందోనియమం. ఈ చందోనియమంలోనే మనకు ఎద్దులు, ప్రాసలు అన్ని లక్షణాలు ఈ చంద్రకు సంబంధించినటువంటి అన్ని లక్షణాలు కూడా దీంట్లో పొందుపరచవచ్చు. ఇకపోతే చివరికి ముక్తకం. ముక్తకం అంటే ఏ పద్యానికి అదే స్వతంత్ర భావాన్ని కలిగి ఉంటుంది. మనకి ఇంతకుముందు క్లాసులో మనం 10th క్లాస్ పద్యం చెప్పుకున్నాం. ఏ పద్యము అంటే మామూలుగా ప్రత్యక్ష దైవాల్లో అంటే ఒక మొదటి పద్యానికి సంబంధించిన దాని వివరణ రెండో పద్యంలో, రెండో పద్యానికి సంబంధించి రెండో పద్యంలో ఇట్లా వివరణ అనేది మనకు కొనసాగుతూ ఉంటుంది. కానీ ఇక్కడ శతక పద్యాల్లో అలా కాదు. ఏ పద్యానికి ఆ పద్యమే స్వతంత్ర భావాన్ని కలిగి ఉంటుంది. అది మనకు ప్రధానమైనది. ఇలాగా ఈ శతకం అనేటువంటి ప్రక్రియలో 4 అంశాలు ఉంటాయి. ఒకటి వచ్చి సంఖ్యా నియమం, 2 మొక్కట నియమం, 3 చందు నియమం, 4 ముక్తకం. ఇది మనకు శతక ప్రక్రియకు సంబంధించినటువంటి ప్రక్రియ. ఇప్పుడు పాఠం పేరు శతక మాధుర్యం, ప్రక్రియ వచ్చి శతకం అనేటువంటి ప్రక్రియకు సంబంధించింది. ఇకపోతే ఈ యొక్క పాఠ్యాంశాల గురించి మనం చెప్పుకున్నాము. ఇక్కడ ఈ యొక్క శతక మాధుర్యాన్ని ఏ ఉద్దేశంతో రాశారనేది మనం ఇంతకుముందు చెప్పుకున్నాము. మనం ఇక్కడ ఈ యొక్క శతక పద్యాల యొక్క ఉద్దేశంలో కన్నా ముందుగా చదవండి, ఆలోచించి చెప్పండి ఉంది. దీంట్లో ఈ చదవండి, ఆలోచించి చెప్పండి అనేటువంటి పద్యం ఒకటి చూద్దాం. ఈ యొక్క పద్యాన్ని సార్ సీను సార్ చదవండి, ఆలోచించి చెప్పండి ఒక పద్యం ఉంటుంది. చూడండి సార్, సరే చదవండి సార్. సీను సార్ చదవండి, ఆలోచించి చెప్పండి. చెప్తారు సార్. చదవండి, ఆలోచించి చెప్పండి. వస్తాం కదా? సరే సార్. సార్ హలో సార్. సార్ బుక్ లేదా? ఎవరిలో చూస్తారు సార్? సార్ నేను చెప్తాను సార్. జ్ఞానుల చరితం వీరుల నాలుగు సత్పురుష గోష్ఠి నరగంబనుచన్ బూను ధర్మ పదంబును దానిరికి ఎంత మరువదు గల కుమారా. ఇది మరొకసారి. జ్ఞానుల చరితము వీరుల నాలుచు సత్పురుష గోష్ఠి నరగంబనుచన్ బూను ధర్మ పదంబును దానిరిగిన ఎంత మరువదు గల కుమారా. ఇది పద్యం. ఇక్కడ జ్ఞానుల యొక్క చరిత్ర గురించి మనం ఎంత విన్నప్పటికీ కూడా చాలా విలువైనటువంటి అంశంగా, గొప్పదిగా మనం భావించవచ్చు. ఇక్కడ అది ఎలా వస్తుంది అంటే, మనం యొక్క జ్ఞానం రావాలంటే సత్పురుషుల యొక్క అంటే మంచి వాళ్ళ యొక్క స్నేహాన్ని చేసినట్లయితే జ్ఞానం అనేది వస్తుంది. దానివల్ల మన గొప్ప పేరు అనేది కూడా వస్తుంది. మనం ఎప్పటికీ కూడా విడవదగినది ఏదైనా ఉంది అంటే అది ధర్మ మార్గాన్ని విడవకూడదని ఇక్కడ కుమార శతకంలో మనకు చెప్పబడింది. ఇక్కడ మంచి వారితో కొన్ని ప్రశ్నలు ఉన్నాయి సార్. నేను అడిగిన వాళ్ళకి కొంతమంది సమాధానం చెప్పండి సార్. ఇక్కడ మంచి వారితో స్నేహం వలన ఫలితం ఏమిటి సార్? నాగరాజ్ సార్. హలో సార్, నాగరాజ్ సార్. సార్ నాన్నట్టుంది కాల్ చేస్తుంది. సరే, మన లలిత మేడం మంచి
అంటే మంచి వారితో మంచి లక్షణాలు లభిస్తాయి. అంటే జ్ఞానం అనేది మనకు వస్తుంది. ఓకే మేడం, థ్యాంక్స్ మేడం. ఇక్కడ సార్ మదనపల్లి సార్ సార్ పేరు సార్ మదనపల్లిలో పేరు గుర్తురావట్లేదు నాకు సార్. సార్ రాజు సార్ మీరే చెప్పండి సార్. దేనిని మరవకూడదు సార్? దేనిని మరవకూడదు? రాజు సార్ మీరే సార్. దేనిని మరవకూడదు? మేలు 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 మేలును మరవకూడదు. మేలును మరవకూడదు. మేలును మరవకూడదు. ఇలాంటి పద్యాలు మనకు వేటిని బోధిస్తాయి సార్? సీను సార్ మీరే చెప్పండి. నీతిని నీతిని భక్తిని, మేడం చెప్పండి. నైతిక విలువలన్నీ. ఓకే, అంటే ఒక విధంగా చెప్పాలంటే వినయాన్ని, జ్ఞానాన్ని, సంస్కారాన్ని, వీటన్నిటిని కూడినటువంటి నైతిక విలువల్ని మనం ఇక్కడ తెలియజేస్తాయి. మనకి ఇంతకుముందు పద్యాల్లోనే మనం 6వ తరగతి 7వ తరగతిలో మణిపూసలు, మణిరత్నాలు, పద్యరత్నాలు, శతక మధురిమ ఇటువంటి పాఠ్యాంశంలో మనం చెప్తున్నాం సార్. దీని యొక్క అసలు ఇంతకీ ఈ యొక్క శతక పద్యాల్లో మనం ఆ శతక పద్యాలు ఎవరెవరు ఏం చేశారు, అసలు యొక్క వాటి యొక్క శతకాల్లో కొంతమంది కవుల యొక్క పేరు గురించి మనం చెప్తున్నాం. దానికన్నా ముందుగా ఉద్దేశం ఉంటుంది సార్. ఇక్కడ ఈ శతక పద్యాలు అనేది జీవన నైపుణ్యాన్ని ప్రబోధిస్తాయి సార్. అంటే మనం ఏ విధంగా జీవించాలి, ఏ విధంగా జీవిస్తే ఎలా మనకు మంచి పేరు వస్తుంది, మంచిగా జీవిస్తే మంచి పేరు వస్తుంది, చెడుగా జీవిస్తే చెడ్డ పేరు అనేది వస్తుంది సార్. అలా జీవన నైపుణ్యాన్ని ప్రబోధిస్తాయంట సార్ ఈ యొక్క శతక పద్యాలు. ఈ పద్యాల ద్వారా విద్యార్థుల్ని ఉత్తమ పౌరులుగా, భావి భారత పౌరులు అంటే ఒక మంచి అభివృద్ధి దశలో మనం నడిపించవచ్చు సార్, నడిపించవచ్చు. తర్వాత లోక జ్ఞానం కలవారిగా కూడా తీర్చిదిద్దవచ్చు. వారిలో నైతిక విలువల్ని అంటే విద్యార్థులు, మన దగ్గర ఉన్నటువంటి విద్యార్థులు సరే మనము కొంతవరకు ఈ మంచి నవభారత సమాజాన్ని రాబోయేటువంటి కాలాన్ని మంచిగా ఉంచాలంటే మనం ప్రతి పాఠంలో ఎన్నో కొన్ని విలువైనటువంటి అంశాలు, సమాజంలో జరిగినటువంటి అంశాల వల్ల ఇక్కడ ఇలాంటి సంఘటన జరగడం ద్వారా ఇలాంటి మంచి పేరు వచ్చింది వాడికి, ఇలాంటి చెడు సంఘటన ద్వారా వాడికి చెడ్డ పేరు వచ్చింది అనేది మన పిల్లలను అప్పుడప్పుడు మనం వాటిని మనం చర్చిస్తూ ఉంటే కొంతవరకు వాళ్ళని మంచి మార్గంలో నడిపించేటువంటి అవకాశం ఉంది. అది ఈ యొక్క పాఠ్యాంశం యొక్క ఉద్దేశం. ఇంతకీ ఇప్పుడు ఇక్కడ శతకం అన్నారు, శతకంలో సంఖ్యా నియమం అన్నారు, మొదటి నియమం అన్నారు, చందో నియమం అన్నారు, ఈ ముక్తకం అన్నారు. ఇప్పుడు ఈ శతక పద్యాలు ఇంతకుముందు మనకు రాసినటువంటి ఇప్పుడు మనకు వేమన శతకం, అందరికీ తెలిసినటువంటి వేమన శతకం, సుమతి శతకం, తర్వాత మనకు గువ్వల చెన్న శతకం, తర్వాత తెలుగు బాల శతకం, కుమార శతకం, కుమారి శతకం, తర్వాత దాశరథి శతకం, ఇలా మనకు అనేక రకాలైనటువంటి శతకాలు అనేది ఉన్నాయి. ఇంకా మనకి ఎక్కువగా అందరికీ తెలిసినటువంటి పద్యాలు మనకు నీతి పద్యాలు బోధించేది సుమతి శతకం. సుమతి శతకాన్ని రాసింది ఎవరు మేడం? పద్యం. తర్వాత కుమార శతకాన్ని సార్ రాజేష్ సార్ మీరు చెప్పండి సార్. కుమార శతకాన్ని పక్కి అప్పల నరసయ్య. పక్కి అప్పల నరసయ్య. మేడం జయ మేడం. మేడం తెలుగు బాల శతకాన్ని ఎవరు రాశారు మేడం? తెలుగు బాల శతకాన్ని రచించినటువంటి కవి మేడం? తెలుగు బాల మేడం నాగ చిరంజీవి మేడం. ఇట్లా మనకు ఈ దాశరథి శతకాన్ని రాసింది మనకు కంచెర్ల గోపన్న. ఇట్లా మనకు అనేక రకాలైనటువంటి గువ్వల చెన్న శతకాన్ని గువ్వల చెన్న, తర్వాత మనకు ఇంకా చాలా రకాలుగా అంటే ఇప్పుడు శతకాలు ఈ యొక్క శతక కవులు అనేటువంటి వాళ్ళు పదాల ద్వారా అంటే మొత్తం అనేది పదాల ద్వారా కావచ్చు, అంటే చిన్న పదాలు కావచ్చు, లేదంటే పాదాల అర్థపాదము, లేదంటే పాదము అంటే పదంగా కానీ అర్థపాదంగా కానీ, తర్వాత ఒక పాదంగా కానీ ద్విపాదంగా కానీ, అంటే దాని పాదద్వయం అని కూడా అంటున్నాం.
ఇప్పుడు మనకు పదం అంటే తెలుసు, సుమతి, భాస్కర, ఇట్లా. తర్వాత దాశరథి కరుణాపయోనిధి, ఇలా. పాదం అయితే విశ్వదాభిరామ వినురవేమ అనేది మనకు పాదంలో ఉంటుంది. ఇలా కాకుండా మనకు పాదద్వయం. పాదద్వయం అంటే మనకు నరసింహ శతకంలో చెప్పచ్చు. ఏమి అంటే భూషణ వికాస శ్రీ ధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దొరుకుతుంది. సరే, భూషణ వికాస శ్రీ ధర్మపుర నివాస దుష్ట నరసింహ దుర్గ దూరం. దుష్ట నరసింహ దొరుకుతుంది. దుష్ట నరసింహ దుర్గ దూరం అనేటువంటిది సంహార నరసింహ దొరుకుతుంది. దుష్ట నరసింహ దొరుకుతుంది. దుష్ట సంహార నరసింహ దురిత దూరం. దుష్ట సంహార నరసింహ దురిత దూరం అనేటువంటిది మనకు పాదద్వయంగా చెప్పుకోవచ్చు. మనకు కాళికమ్మ శతకంలో ఉన్నటువంటిది అది కూడా మనం పాదద్వయంగానే చెప్పవచ్చు. మనం ఇక్కడ ఇలా అంటే కాసుల పురుషోత్తమ కవి రాసినటువంటి శతకం అది పాదద్వయంగా చెప్పచ్చు. ఇలా ఈ యొక్క శతక కవులైనటువంటి వాళ్ళు అనేక రకాలుగా ఆ శతక పద్యాల్ని రాయడం జరిగింది. ఆ యొక్క ఉద్దేశం కూడా మనం చెప్పుకున్నాము. అంటే ఇక్కడ నైతిక విలువల్ని మంచి సమాజాన్ని నిర్మించాలన్న ఉద్దేశంతో ఈ యొక్క శతక మాధుర్యాన్ని మనం చెప్పుకోవచ్చు. ఇక్కడ ఈ యొక్క శతక మాధుర్యంలో ఒక సమాసం ఉంది. శతకం యొక్క మాధుర్యం. శతకం యొక్క మాధుర్యం. మాధుర్యం అంటే మనకు తీయనైనది, చాలా అద్వితీయమైనది. ఇక్కడ మనకు చాలా అద్వితీయమైనటువంటి అంశాలు ఎన్నో ఉంటాయి కాబట్టి ఇక్కడ శతక మాధుర్యం అనేటువంటి పాఠ్యాంశాన్ని మనకి చెప్పడం జరిగింది. ఇందులో మనకు 11 పద్యాలు ఉన్నాయి. 11 పద్యాలు ఉన్నాయి. ఈ యొక్క 11 పద్యాల్లో మనకు 10 మంది కవులే వస్తారు. ఎందుకంటే మనకు ఏనుగు లక్ష్మణ కవి గారు 2 పద్యాలు రాయడం జరిగింది. ఇవన్నీ మన ఇక్కడ ఈ యొక్క కవి పరిచయాల్లో చూసుకుంటే మాలద వెంకయ్య గారు 1550-1600 మధ్యకాలానికి చెందినటువంటి కవిగా చెప్పారు. మనకి ఇంతకుముందు మనం మాలద వెంకయ్య గారు పాత పుస్తకాల్లో మనం చూసుకున్నట్లయితే 17వ శతాబ్దంగా చెప్పుకున్నాం ఇంతకుముందు. ఇక్కడేమో ఇప్పుడు 1550-16 అన్నారు. అంటే ఇక్కడ 16వ శతాబ్దంగా మనం తీసుకోవాలి. ఇక్కడ ప్రస్తుతం చెప్తున్న ప్రకారం ఈయన రాసినటువంటి శతకం భాస్కర శతకం. ఈ శతకము ఉదాహరణపూర్వకమైన నీతి బోధలతో కొనసాగుతుంది. ఇది తెలుగులో వచ్చినటువంటి మొదటి దృష్టాంతక శతకంగా మనం చెప్పుకోవచ్చు. తర్వాత ఇక్కడ రెండో కవి తీసుకుంటే గుర్జటి కవి. ఈయన మనకు 16వ శతాబ్దానికి చెందినటువంటి కవి. మనం దీంట్లో సునీల్ సార్ 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 ఒక చిన్న విషయం. చెప్పండి. తెలుగు పూల శతకాన్ని నారా చిరంజీవి రాశారు. తెలుగు బాల శతకాన్ని జంధ్యాల మాపై శాస్త్రి, కలం పేరు ధన్యశ్రీ, ఆయన రాశారు. వెరీ గుడ్ సార్. సార్ అదే సార్, తెలుగు బాల అంటే తెలుగు బాల శతకాన్ని జంధ్యాల పాపయ్య శాస్త్రి రాశారు. నారా చిరంజీవి గారు తెలుగు పూలు శతకం సార్. అవును సార్. ఇట్లా మనకి ఇక్కడ శతకంలో ఇక్కడ 11 మంది ఉన్నారు కాబట్టి మనం చిన్న పన్ను గుర్తుగా చెప్పాలంటే, ఒక సూచిగా చెప్పాలంటే ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలంటే శతాబ్దాలు కొద్దిగా కష్టమైపోతుంది. మనం పట్టిని ఇక్కడ చూడండి, ముందుగా కాలం తీసుకుందాం. క్రమసంఖ్య తర్వాత కాలం, తర్వాత కవి, తర్వాత పోతే శతకాలు అంటే రచనలు వస్తాయి.
పెట్టి ఇంకా కొన్ని ఇతర విషయాలు పట్టిక పెట్టేసి ఇలా రాస్తే ముందుగా కాలం ప్రకారంగా తీసుకున్నట్లయితే సార్ 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 చెప్పండి సార్. మాకు రెడ్డనలు వరకే కనబడుతున్నాయి తర్వాత కనపడదు. అవునా? అది సరే సరే చూస్తారు సార్. కొద్దిగా చంద్ర దూరం ఉంటే కనపడుతుంది. సరే సరే చూస్తాం. కవి అడిగితే తర్వాత ఇట్లా తీసుకునేసి ఇప్పుడు క్రమ సంఖ్య మనము 1 2 3 4 5 6 అంటే ఒక ఇద్దరు కాబట్టి 7 8 9 10 11 చేస్తాం సార్. ఇప్పుడు మనకు ఈ యొక్క కౌపరిచయంలో తీసుకున్నట్లయితే అంటే చివరి అంటే ముందుగా మొదటగా ఎవరు వస్తారు అంటే పక్కన మన మధ్యలో ఉన్నారనుకోండి, మధ్యని మనం ముందుగా రాసుకేస్తాం. కాలం 19వ శతాబ్దం వేసి ఆ కౌపే ఉదాహరణ చెప్తాను. మనం ఇక్కడ ఈ యొక్క కాలంలో తీసుకున్నట్లయితే మనకు ముందుగా ఇక్కడ ఈ యొక్క కాలానికి సంబంధించి మారద వెంకయ్య గారు 15వ శతాబ్దం 15 నుంచి 16వ కాలంలో ఉన్నారు కాబట్టి మనం ఇక్కడ దీన్ని ఈ 16 పెట్టి ఈ కవి వచ్చి మారద వెంకయ్య రాస్తాము. రచన వచ్చి భాస్కర శతకం అని రాస్తాము. ఇక్కడ ప్రసిద్ధి వచ్చే దృష్టాంతకాలు రాస్తాము. మొదటి దృష్టాంతం ఈ మొదటి దృష్టాంతంగా మనం పెడితే ఇక్కడ పోతే దీంట్లో శైలి అంటే శతక మాధుర్యంలో మనకి ఎక్కువగా శైలి వాళ్ళ యొక్క శైలి తెలియకపోతే మధురం అని రాసుకుంటే బాగుంటుంది సార్. మధురం శైలి మధురం అని చెప్పుకుంటే సరిపోతుంది మనకు తెలియనప్పుడు. ఇట్లా ఈ యొక్క క్రమసంఖ్య, కాలము, కవి, రచనలు, ప్రసిద్ధి, ఆ శైలి ఇంకేదన్నా ఉంటే మనం ఇతర విషయాల్లో మనం ఇక్కడ ప్రస్తావించుకోవచ్చు సార్. అట్లా ఆటగా రాస్తే పిల్లలకి మనకు కొంతవరకు అంటే వాళ్ళు బట్టి పడుతుంటారు ఎంతసేపు. ఈ విధంగా నేర్పిస్తే కొంతవరకు వాళ్ళు బట్టి నుంచి ఈ యొక్క సులభతరంగా నేర్చుకునేటువంటి అవకాశం ఉందనేసి మా యొక్క అభిప్రాయం సార్. అది మాకు నచ్చితే మనం దాన్ని అందరూ పాటిద్దాం, లేకపోతే విడిచిపెడదాం. తర్వాత ఇకపోతే 16వ శతాబ్దం 16 వచ్చినప్పుడు ఇక్కడ దూర్జటి అనే గురించి మనం చెప్పవచ్చు. ఈ దూర్జటి శ్రీకాళహస్తీశ్వర శతకాన్ని రాశారు. శ్రీకాళహస్తీశ్వర శతకం రాశారు. ఇకపోతే ఆయన శ్రీకాళహస్తీశ్వర మహత్యం కూడా రాశాడు. రాజవుతుంది ఈయన మనకు ప్రసిద్ధి అంటే ఈయన శ్రీకృష్ణదేవరాయ ఆస్థానంలో అష్టదిగ్గజ కవి సార్. చెప్పండి సార్. 10 minutes లో కట్ అవుతుంది, మళ్ళీ రీచ్ అయినా ఓకే ఓకే సార్ అందరూ. సరే సార్. సరే ఇకపోతే వేమన సార్. వేమన గురించి మనం చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన గొప్ప అర్థమైంది సంఘ సంస్కర్తగా సంబంధించి సమాజాన్ని ఎన్నో మంచి దారిలో తీసుకోవడం కోసం ఎన్నో పద్యాలు రాశాడు ఈ వేమన శతకం. ఈయన వచ్చి సత్యసాయి జిల్లా కాటాలపల్లిలో జన్మించాడు. ఈయన యొక్క ఆటవేల దీక్షణంలో ఈ పద్యాలని పొందుపరచడం జరిగింది. తర్వాత ఏనుగు లక్ష్మణ కవి. ఈయన వచ్చి మనం 18వ శతాబ్దానికి చెప్పుకోవచ్చు. 1780 ఉంది కాబట్టి ఇక్కడ ఈయన ఇంతకుముందు మనకు తూర్పుగోదావరి జిల్లాలో అనేది చెప్పుకున్నారు. ఇక్కడ ఈ పాఠ్యాంశం ఈ యొక్క పాఠ్యపుస్తకంలో ఏం చేయాలంటే కాకినాడ జిల్లా దాన్ని మార్చారు పేరు. అలాగే ఇక్కడ కాకినాడ జిల్లాలో చెప్పారు, పెద్దల గ్రామం చెప్పారు. ఈయన సరే ఇంతకు ఇది ముందుగా చెప్పాలంటే అసలు ఈ శతక పద్యాలని ముందుగా సంస్కృతంలో భర్తృహరి గారు 7వ శతాబ్దంలో సుభాషిత ప్రసిద్ధి అనేటువంటి పేరుతో రచించాడు సార్ సంస్కృతంలో. అది మన ప్రధానంగా చెప్పలేదు ముఖ్యము. దాన్ని ఆ యొక్క సంస్కృతంలో భర్తృహరి రచించినటువంటి ఆ సుభాషిత ప్రసిద్ధిని తెలుగులోకి
శ్రీమతి దారుణ సుందరేమణి ఈ 19వ శతాబ్దానికి సంబంధించిన కవయిత్రి పల్నాడు జిల్లాలో చెర్లగుడిపాడులో జన్మించారు. ఈమె భావలింగ శతకం రచించారు 1833. సార్ మన జాతీయ ఉండాలి మీరందరూ. నేను మన ప్రశ్నలు వేస్తాను వీటి కింద ఎవరెవరు ఏం రచన రాశారు, ఎవరెవరు ఎక్కడ జన్మించారు అనేది చూడండి ఒకసారి. తర్వాత త్రిపురనేని రామస్వామి చౌదరి, ఈయన మనకు 1847 1943 అంటే మనం ఆధునికుడిగా చెప్పుకోవచ్చు. కృష్ణా జిల్లా అంగలూరు అనేటువంటి గ్రామంలో జన్మించాడు రైతు కుటుంబం. ఈయన రాసినటువంటి శతకం కుస్వామి శతకం, తర్వాత సూత పురాణం, పూని, రాణా ప్రతాప్ అనేటువంటి రచనల్ని చేశాడు. తర్వాత షేక్ మొహమ్మద్ హుసేన్, ఈయన 20వ శతాబ్దానికి చెందినటువంటి కవి, ఏలూరు జిల్లా వరసానిపాడు గ్రామంలో జన్మించారు. ఈయన రాసిన శతకం పేరు వచ్చి హరిహరనాథ శతకాన్ని రచించారు. ఇకపోతే గాడేపల్లి సీతారామమూర్తి, ఇంతకుముందు త్రిపురనేని రామస్వామి చౌదరి, అక్కడ మనకు కన్ఫ్యూజ్ అయ్యేటువంటి అవకాశం ఉంది. త్రిపురనేని రామస్వామి చౌదరి ఈయన బుక్ శతకం రాశాడు. ఇక్కడ ఈయన గాడేపల్లి సీతారామమూర్తి గారు మనకు వెంకటాద్రీశ్వర శతకాన్ని రచించాడు. తర్వాత మనకు ఇక్కడ తాళపాక పెద తిరుమలాచారి, ఈయన తాళపాక పెద తిరుమలాచారి అంటే ఈయన తాళపాక అన్నమయ్య గారి యొక్క రెండవ కుమారుడు. తాళపాక అన్నమయ్య అంటే మనందరూ తెలుసు కదా, ఆయనకి మత కవిత పితామహుడు అనేటువంటి బిరుదు కూడా ఉంది. తాళపాక అన్నమయ్యకి ఏం బిరుదు ఉంది? మత కవిత పితామహుడు. సరే, ఆయన యొక్క రెండో కుమారుడే తాళపాక పెద తిరుమలాచార్యులు. ఈయన మనకు క్రీస్తు శకం 1460 1545 మధ్య కాలంలో చెందినటువంటి కవి. ఈయన మన 15 పదాలుగా చెప్పుకోవచ్చు. ఈయన రాసినటువంటి శతకం వెంకటేశ శతకం. తర్వాత వెంకటేశ్వర వచనాలు ఆధ్యాత్మిక సంకేతమైనటువంటి రాయడం జరిగింది. ఇది మనకు సంబంధించినటువంటి కవి పరిచయాలు. ఈ కవి పరిచయాల్లో సార్ నేను అందరికీ కొన్ని ప్రశ్నలు వేస్తాను సార్, చెప్పాలి సార్. ఇక్కడ అంతా మేడం మీకే ముందుగా వెంకటేశ్వర శతకాన్ని ఎవరు రాశారు మేడం? వెరీ గుడ్. తాళపాక అన్నమయ్య కుమారుడు తాళపాక పెద తిరుమలాచారి. తాళపాక పెద తిరుమలాచార్యులు అనేటువంటి ఆయన వెంకటేశ్వర శతకాన్ని రాశారు. సార్ రాజరాజ్ గారు, సార్ సీనియర్ సార్ మీకే ప్రశ్న. సార్ మాకు ఏనుగ లక్ష్మణ కవి రచించినటువంటి శతకం సార్, ఏనుగ లక్ష్మణ కవి సుభాషిత రత్నం. సార్ ఆయనతో పాటు అనువదించిన ఇద్దరు కవుల పేర్లు? ఇప్పుడు ఏనుగ లక్ష్మణ కవితో పాటుగా ఇద్దరు కవులు మనకు సుభాషిత రత్నాలుగా అందించారు కదా. అందులో మనకు మొదటి వ్యక్తి ఏనుగ లక్ష్మణ కవి, ఇద్దరు ఉన్నారు కదా సార్. దామోదర్ సార్ సంస్కృతంలో రాసింది సార్ ఆయన. సార్ అడిగేది తెలుగులో రాసిన వాళ్ళు. అది తెలుగులో అడిగిన వాళ్ళ పేరు చెప్తాను సార్. తెలుగులో కనిపించారు కదా సుభాషిత రత్నావళి సార్, పుష్పగిరి సార్ అవన్నీ ఎందుకు సార్? మన అడిగింది సార్ తెలుగులో అనువదించిన వాళ్ళ పేర్లు అడుగుతున్నారు. 7వ శతాబ్దంలో భర్తృహరి సుభాషిత త్రిశతి అనేటువంటి పేరుతో రాశాడు సార్. దాన్ని వీళ్ళు 15వ శతాబ్దంలో రచించారు సార్. ఏనుగు లక్ష్మణ కవి అలా చెప్పినట్టు పుష్పగిరి తిమ్మన, ఎలకూచి బాలసరస్వతి. సార్ సాయం చేశారు. సార్ మన ఆయన భాగవతంలో కూడా మనకు కోతలకి సహాయం చేశాడు సార్. కొన్ని
వీళ్ళంతా నాకు సహాయం చేసిన వాళ్ళు. అవునవును. మనకు భాగవతంలో పోదా గారి కూడా మనకు ఆ యొక్క స్కందాలు రాశారు సార్. అదే పుష్పగిరి తెమ్మన్న బొప్పరాజు పుష్పగిరి తిమ్మన పుష్పగిరి తెమ్మన్న ఎలకూర్చి బాల సరస్వతి కూడా ఉంది సార్. సార్ ఎలకూర్చి బాల సరస్వతి ఎలకూర్చి బాల సరస్వతి ఎలకూచి బాల సరస్వతి సార్. తిమ్మన ఎలకూర్చి బాల సరస్వతి. ఎలకూర్చి బాల సరస్వతి. అవునవును సార్. సార్ ఇది సార్ మనకు పాఠం యొక్క ప్రక్రియ, పరిచయాలు, ఉద్దేశం, వీటికి సంబంధించి మనం కొన్ని ప్రశ్నలు కూడా అడిగాం. ఇక్కడ వరకు మనకు అందరికి అర్థమైంది కదా సార్? మేడం మేడం అందరికి అర్థమైంది కదా మేడం? ఓకే మేడం. ఇక్కడి నుంచి మనం ఈ యొక్క పద్యాలు చెప్తున్నాం సార్. ఇది మారదా వెంకయ్య గారు. మారదా వెంకయ్య గారు అంటే మనకు భాస్కర శతకం. ఈ యొక్క భాస్కర శతకంలో నుంచి మారదా వెంకయ్య గారు ఒక పద్యం చెప్పారు. మనకు సుమతి శతకం తర్వాత సుమతి శతకం, వేమన శతకం తర్వాత అంత పేరు ఉన్నటువంటి అంత మంచి పద్యాలు మనకు భాస్కర శతకంలో మారదా వెంకయ్య గారు రాశారంటే ఎలాంటి అతిశక్తి కాదు. ఆ యొక్క పద్యాన్ని ఇప్పుడు మనం చెప్పుకుందాం సార్. సార్ చిన్న సందేహం చెప్పండి సార్. ఇప్పుడు మనకు శతక పద్యాలంటే మొత్తం ప్రధానమేగా. అవునవును సార్. మరి మారదా వెంకయ్య రాసినటువంటి సుభాషిత రత్నావళి మొత్తం లేదుగా. రెండవది ఒకే ఛందస్సు కాదుగా సార్. రాసిన పద్యాలతో మొత్తం ఉండదు. ఏనుగు లక్ష్మణ కవి రాశారు కదా, ఒకే ఛందస్సు కాదు, మొత్తం ఉండదు. కారణం ఒక చిన్న సందేహం. సార్ ఏనుగు లక్ష్మణ కవి గారు రాసినటువంటి ఛందస్సు ఒకటి ఉండదు. అది నాకైతే అంత ఐడియా లేదు. చెప్పండి సార్. నాకు అంత ఐడియా లేదు సార్. అవగాహన లేదు. చెప్పండి సార్. శంకరా సార్ మీరు చెప్పండి. ఆన్ చేసుకో. శంకరా సార్ సరే సార్ వాయిస్ కనపడదా సార్ అది సార్ అనువాద రచనలకి మొదట అనేది సంస్కృతంలో మళ్ళీ ఐడియా రమ్మని సార్. దేనికి నాకు తెలుసు సార్ కదా. చెప్పు.
ఇక్కడ మా ఫోటో లేదా సైన్ పెట్టా సైన్ చేసుకోవచ్చా సార్ ఇప్పుడు చూసారు వీడియో ఆన్ చేశారు చేస్తా ఉన్నాను సార్ అలాగే ఉన్నారు షాపులో కదా వీడియో ఆన్ చేయలేదు సార్. అదే ఆహాహా అక్కడ జూమ్లో పేరు మార్చుకో మీకు పేరు మీ అక్కడ జూమ్లో షాపు పేరు 220 OPI వస్తుంది దాన్ని ఏం చేస్తుంది మీ పేరు పెట్టుకోండి పేరు పెట్టుకుంటే అదే రాజేష్ ముందు నీకు నెంబర్ లేదు పడి ఉన్నాయి 46990 అట్లా నెంబర్ వేసి రాజేష్తో శివాన్ని పెట్టుకో అలా చేసుకోండి ఓకే సార్. కొనేస్తారా సార్ ఓకే స్టార్ట్ అయింది ఏం లేదు అనువాద రచన కాబట్టి సార్ ఆయన మొత్తం అనేది పెద్దగా పెట్టుకోలే అంతే అక్కడ ఇంకేం కాదు ఉండకూడదని దానికి ప్రత్యేక లక్షణం అనేది ఏమీ లేదు సార్ ఇప్పుడు మనం ఇంకా కాదు స్క్రీన్ పెట్టండి. సార్ ఇక్కడ మనకు మొదటి పద్యం సార్ ఒకసారి దాన్ని ప్రాథమికంగా చెప్తాను. పలుచని నీచ మానవుడు పాటి తలంపక నిష్ఠురొత్తులం పలుచని నీచ మానవుడు పాటి తలంపక నిష్ఠురొత్తులం పలుకుచునుండుగాని మతివాసురుడైన గుణప్రపూర్ణుడు అప్పలుకల పల్కబోవడు నిబద్ధిగా ఎట్లను బెత్తికుండగా దొరుకుచునుండుగాని బెత్తికుండగా దొరుకుచునుండుగాని మరి దొరకనే నిండు గడ్డం భాస్కరా మరి దొరకనే నిండు గడ్డం భాస్కరా. మళ్ళీ ఒకసారి సార్ పలుచని నీచ మానవుడు పాటి తలంపక నిష్ఠురొత్తులం పాటి తలంపక నిష్ఠురొత్తులం పలుకుచునుండుగాని మతి భాసరుడైన గుణప్రపూర్ణుడు అప్పలుకుల పల్కబోవడు నిబద్ధిగా ఎట్లనని వెర్తికుంద దొరుకుచునుండుగాని మరి దొరుకునే నిండుగటం భాస్కరా. సార్ చాలా చక్కగా చెప్పాడు సార్ ఈ యొక్క పద్యంలో. ఈ యొక్క పద్యంలో ఏమని చెప్తున్నాడంటే, ఓ భాస్కరా, ఓ సూర్యదేవా, పలుచని నీచమానవుడు. పలుచని నీచమానవుడు అంటే శక్తి లేనటువంటి, అంటే ఒక విధంగా చెప్పాలంటే బుద్ధి లేనటువంటి, ఆ యొక్క శక్తి లేనటువంటి నీచమానవుడు. నీచమానవుడు అంటే చెడ్డదైనటువంటి మానవుడు. మనం ఇక్కడ విశేషణ పూర్వపదంగా కర్మధారణ చెప్పుకోవచ్చు. పాటి తలంపక, ఇక్కడ పాటి తలంపక, పాటి అంటే న్యాయాన్ని తలంపక అంటే ఆలోచించకుండా, ఈ యొక్క న్యాయాన్ని గురించి ఆలోచించకుండా, న్యాయాన్ని పాటించకుండా నిష్ఠూరోక్తులం, నిష్ఠూరమైనటువంటి కఠినం, నిష్ఠూరం అంటే కఠినమైన, ఉక్తులు అంటే మాటలు. ఈ యొక్క కఠినమైనటువంటి మాటల్ని పలుకుతుంటాడు. అదే పలుకుతుంటాడు కానీ మతి భాసరుడైన, మతి అంటే బుద్ధి, భాసరు అంటే ఇక్కడ బుద్ధి చేత ప్రకాశించేటువంటి పరిపూర్ణమైనటువంటి గుణాలు కలిగిన వాడు, నిండు మంచి అంటే నిండుదైనటువంటి మంచి గుణాలని కలిగినటువంటి వారు ఎప్పుడు అప్పలుకులు అంటే ఆ యొక్క పలుకులను పలకబోవుడు
ప్రకాశించేటువంటి పరిపూర్ణమైనటువంటి గుణాలు కలిగినటువంటి వాడు, మంచి లక్షణాలు కలిగినటువంటి వారు ఎప్పుడు కూడా ఆ యొక్క నిష్ఠురమైనటువంటి మాటల్ని, నిష్ఠూర్తుల చెడ్డ మాటలు, కఠినమైనటువంటి మాటల్ని మాట్లాడు. అది ఎట్లా? నిబద్ధిగా, ఇది నిజం. నిబద్ధిగా అంటే నిజంగా. అట్లా ఏ విధంగా అంటే వెళ్తికుండా దొరుకుతుంది. వెళ్తికుండా అంటే సగం నీరు కలిగినటువంటి కుండలో నీళ్ళు ఏముంటాయి, ఎలా ఉంటాయి? ఆ కుండలో నీళ్ళు తీసుకొని వస్తే పైకి కిందకి దొరుకుతూ ఉంటాయి. అదే విధంగా ఇక్కడ మనకు నిండు ఘటం, ఘటం అంటే కుండ, నిండు అంటే ఘటం అంటే నిండుదైనటువంటి ఘటం కుండ. ఇది కూడా విశేష పూర్వపదం క్రమధారంగా చెప్పుకోవచ్చు. అట్లా నిండుకుండా కొనుక్కుందా మనకు చాలా చక్కగా చెప్పాడు. ఇక్కడ నిండుకుండని ఎవరితో పోల్చాడు? పరిపూర్ణమైన, అంటే బుద్ధి చేత ప్రకాశించేటువంటి పరిపూర్ణమైనటువంటి గుణాలు కలిగిన మంచి వాడితో పోల్చాడు. దీన్ని నిండు ఘటాన్ని, నిండు కొండని. అదే వెళ్తు కొండ, ఈ సగం అంటే సగం జ్ఞానం కలిగినటువంటి వారు ఈ చెడ్డవాడితో పోల్చారు వెళ్తు కొండని. ఆయన ఇప్పుడు మనకు విధంగా చెప్పాలంటే అన్నీ తెలిసిన వారు అడిగి మణిగి ఉంటారు, ఏమీ తెలియనటువంటి వాళ్ళు ఎగిరిగిరి పడుతుంటారు. మనం సామెత పడుతుంది. అలా ఇక్కడ ఈ యొక్క భాస్కర శబ్దంలో భారత వెంకయ్య చాలా గొప్పగా చెప్పారు. దీంట్లో మనం అర్థాలు తీసుకున్నట్లయితే నీచమానవుడు అంటే చెడ్డ వ్యక్తి, చెడ్డ బుద్ధి కలిగిన మనిషి లేదా మానవుడు, ఏదైనా మనం అర్థం తీసుకుంటే ఇదే సమాసం నీచమైన మానవుడు విశేషణ పూర్వపద కర్మధారంగా చెప్పుకోవచ్చు. విశేషణ పూర్వపద కర్మధారం, నీచమైన మానవుడు. ఇక్కడ మతి అంటే బుద్ధి, మతి అంటే బుద్ధి. మనం ఇక్కడ ఈ మతి అనే పదానికి ప్రకృతి వికృతి కూడా రాసుకోవచ్చు. మతి మతి, మతి మతి. ఇక్కడ పార్టీ అంటే న్యాయం, పార్టీ అంటే న్యాయం. న్యాయాన్ని పాటించకుండా కఠినమైన మాటలు మాట్లాడుతున్నాడు కదా, అది చెప్పచ్చు. తర్వాత ఇక్కడ మనకు సంధిలో నిష్ఠూరం అంటే కఠినము, నిష్ఠూరోక్తుడు అనే పదంలో నిష్ఠూర ప్లస్ ఉక్తుడు. ఈ రకానికి ఊకరమయ్యి ఊకారంగా మారుతుంది. ఇది గుణసంధిగా చెప్పుకోవచ్చు. అదే మనకు ఈ సమాసం తీసుకున్నట్లయితే నిష్ఠూరోక్తుడు, నిష్ఠూరమైన ఉక్తుడు, విశేషణ పూర్వపద కర్మధారం. సంధి తీసుకుంటే గుణసంధి, సమాసం తీసుకుంటే విశేషణ పూర్వపద కర్మధారం. తర్వాత దీంట్లో మనకు ఇంకొక సంధి తీసుకుంది అప్పలుతుడు. అప్పలుతుడు ఆ ప్లస్ పలుకుడు. మనకు తెలిసింది ఆయిఏ సమానామానమైనటువంటి త్రికాలకి అర్థమైంది. అసంయుక్త హద్దు పరిగణ, అసంయుక్త హద్దు పరమైనప్పుడు యుద్ధంగా మారుతుంది. అది ఆ యొక్క యుద్ధమైన హద్దు పరమైనప్పుడు ఆచికం మరియు దీర్ఘము అస్వంగా మారుతుంది. ఇది మనం సంధిగా చెప్పుకోవచ్చు. పలుకులు అంటే మనం అర్థం రాసుకోవచ్చు. పలుకులు అంటే మాట. అదే నానార్థాలు తీసుకుంటే పలుకులు అంటే మాట, నింద, నానార్థం వస్తుంది. పలుకు అంటే మాట, నింద, నానార్థం. సార్ చెప్పండి సార్. తెలుసుకోండి, కొంచెం చెప్పండి. అట్లా వెళ్ళిపోయింది, కొంచెం చెప్పండి, లేకపోతే చెప్పండి. తెలుసుకోండి కనిపించదు కొంచెం కొంచెం
సరే సార్, రెండో పద్యం సార్. ఇది మనకు దూర్చెట్టి గారు రచించినటువంటి పద్యము. మనం దూర్చెట్టి గురించి చెప్పవచ్చు. దూర్చెట్టి 16వ శతాబ్దానికి శ్రీకృష్ణదేవరాయల అష్టదిగ్గజ కవుల్లో ఒకరు. మనకు ఈయన శ్రీకాళహస్తీశ్వర శతకం శ్రీకాళహస్తీశ్వర మహాత్మ్యం గురించి రాశాడు. ఈ పద్యం చూద్దాం. లేవో 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 ఏల పల్లవాసరణము లేవో సదాయత్మలు లేవో నీవు విరక్తలు జాలం పొంది భూపాలురన్ సేవల్ సేయగబోదు ప్రేలోకజనుల్ శ్రీకాళహస్తీశ్వర. లేవో గానల గంధమూలమలములు లేవో కోయములు లేవో ఏతుల పల్లవాసరణములు లేవో సదాయత్మలు లేవో నీవు విరక్తులన్నల్ప జాలం పొంది భూపాలురన్ సేవల్ సేయగబోదు రేణుకాజనుల్ శ్రీకాళహస్తీశ్వర. సరే, ఇది మనం దూర్చెట్టి గారు మనకు ఇంతకుముందు 8th క్లాసులో నీతి పరిమళాలు అనేటువంటి ఒక శతక పద్యాల్లో మనకు ఒకట ఊరూరం జగలెల్ల భిక్షమెడలో యుండగ గృహాలు ఏదో ఉంది ఒకటి. ఆ పద్యం కూడా చెప్పాడు సార్. అంటే దాని యొక్క అర్థం ఇది కూడా, దాని యొక్క అర్థంలోని పద్యం చెప్పాడు. అంటే అక్కడ చెప్పాడు అనమాట. అంటే ఊరూరా భిక్షం ఎత్తుకుంటే అన్నం దొరుకుతుంది కదా, నివసించడానికి గృహాలు ఉన్నాయి కదా, తాగడానికి నదుల్లో నీరున్నాయి కదా, అదేమైనా మనకి అన్ని రకాలైనటువంటి ఆ సౌకర్యాన్ని భగవంతుడు నీకు సమర్పించాడు కదా, ఇంకెందుకు నీవు వెళ్ళి రాజులకి సేవ చేస్తావు? భగవంతుడు నీకు అన్ని సౌఖ్యాలని అన్ని సుఖాలని నీకు పొందుపరిచాడు కదా, పొందుపరిచినా కూడా నీవు మనుషుల దగ్గరికి వెళ్ళి మనుషుల రూపంలో ఉన్నటువంటి రాజుల దగ్గరికి సేవని ఎందుకు చేస్తా ఉంటాడు? అంటే మనకి ముందు చెప్పలేదు. దూర్చెట్టి కవి ఈయన రాజుల యొక్క సేవ నరకప్రాయము అన్నాడు. రాజుల యొక్క సేవ నరకప్రాయము అని ఆయన ప్రకటించుకున్నాడు. అంటే ఆయన భగవంతుడి మీదే మనం యొక్క కీర్తనలు చేయాలి కానీ, రచనలు చేయాలి కానీ, మానవమాకులైనటువంటి రాజుల యొక్క మీద ఆ యొక్క సేవని మనం నిరసించాలని, రాజుల సేవ నిరసించినటువంటి ఈ యొక్క అష్టదిగ్గజంలో ప్రముఖమైనటువంటి వ్యక్తి. అదేవిధంగా కూడా చెప్పాడు. ఏవో కాలం అంటే అడుగులు ఉన్నాయి కదా, ఈ అడుగుల్లో మనకి ఏం దొరుకుతాయి? ఆ కాయలు, ఆ దుంపలు, ఆకులు, అలములు అన్నీ దొరుకుతాయి అన్నమాట. తర్వాత నివసించడానికి గృహాలు ఉన్నాయి కదా, ఆడడానికి కోయము. ఇక్కడ మనం కోయము రాసుకోవాలి. కోయము అంటే నీరు, ఇక్కడ కోయము అంటే ఇక్కడ నదులు ఉన్నాయి కదా, తాగడానికి మనకు నదులు ఉన్నాయి కదా, నదిలో నీరు ఉంది కదా అని చెప్తున్నాడు. నివసించడానికి గృహం ఉన్నాయి కదా. తర్వాత ఈ యొక్క నదుల్లో ఉన్నటువంటి నదులు ఎక్కడ ఏం చెప్తున్నాడు? ఏరులు. ఆ యొక్క ఏరులు అంటే మనకు నదిలో ఇప్పుడు మన స్వర్ణముఖి నది, వాటి ఏరు అంటే నది, తర్వాత ఒక తటాకము, ఇవన్నీ చెప్పుకోవచ్చు. అంటే మనకు తాగడానికి నీరు కనిపించేది సమస్యలు ఉన్నాయి, నదులు ఉన్నాయి, వీటన్నింటిలో కూడా తాగడానికి నీరు ఉన్నాయి కదా. పల్లవాస్తవం అంటే చిగురుటాకులు. ఆ పల్లవం అంటే చిగురుటాకులు వంటి మనకు పండ్లు ఉన్నాయి కదా తినడానికి. అర్థమైందా? ఇవి అంటే ఇక్కడ మన తినడానికి కాయలు కావచ్చు, పండ్లు కావచ్చు, ఆకులు కావచ్చు. అంటే చిన్న చిన్న ఇగురులు ఉంటాయి కదా, లేత చిగురులు ఉంటాయి కదా, అవి గమనించినారా? తర్వాత సదా అంటే ఎల్లప్పుడు. సదా అంటే ఎల్లప్పుడు. ఆత్మ అంటే మన మనసు. ఆత్మ అంటే మన మనసులో ఉన్నటువంటి, అంటే భగవంతుడిని నువ్వు ధ్యానించినప్పుడు నీ మనసులో ఉన్నటువంటి వైరాగ్యం, నీ యొక్క మనసులో ఉన్నటువంటి విరక్తి అంటే బాధ, విరక్తి అంటే ఆ బాధని పారదోలుతాడు భగవంతుడు. నీ యొక్క మనసులో ఎవరైతే భగవంతుడిని నమ్ముకొని
యొక్క మనసులో ఉన్నటువంటి బాధ అంతటినీ కూడా భగవంతుడు తొలగిస్తాడు కదా. ఇంకా ఈ యొక్క జనులు, ఈ యొక్క మనుషులందరూ కూడా గోపాలులు. మనకు గోపాలు అంటే రాజు, ప్రభు, మునీషుడు, కృపాలుడు, క్షితీషుడు, ఇవన్నీ మనము చెప్పుకోవచ్చు. ఈ గోపాలు అంటే రాజుగా, ఈ రాజుల యొక్క సేవ చేసుకోవడం కోసం ఎందుకు వెళ్తారు అనేసి ఆయన బాధపడుతూ వచ్చినటువంటి పద్యం. ఇకపోతే 3వ పద్యం. సత్యశీల జన్మ సంస్థాపనార్థమై యుగ యుగాల పుట్టవెందుచుండ్రు సహజ శక్తి గలుగు సంస్కారంలోన కాళికాంబహంస కాళికాంబ. చెప్తున్నాడు సత్యశీల ధర్మం. సత్యం అంటే మనకు నిజం, శీలం అంటే మనకు ఉన్నటువంటి సంస్కారం, వినయం, తర్వాత ధర్మం. వీటిని స్థాపించడం కోసం అంటే ధర్మాన్ని స్థాపించడం కోసం, సత్యాన్ని, ఆ యొక్క వినయాన్ని స్థాపించడం కోసం యుగ యుగాల నుంచి సహజ శక్తి అంటే మనకు వివేకము, విచక్షణ జ్ఞానం. సహజ శక్తులు అంటే వివేకము, విచక్షణ జ్ఞానం అంటే మనకు ఈ యొక్క సంస్కారం గొప్ప వాళ్ళు ఎల్లోన గుర్తున్నారు, ఎల్లప్పుడూ గుర్తునే ఉంటారు వాళ్ళు. మనకి ఇంతకుముందు మన పురాణ కాలం తీసుకోవాలంటే శ్రీ మహావిష్ణువు మనకు కృతయుగం, త్రేతాయుగం, ద్వాపరయుగం, కలియుగంలో మనకు ఆయన అవతారాలు ఎత్తి ఈ రాక్షస సంహారాన్ని చెడుని తొలగించి న్యాయాన్ని అంటే ధర్మాన్ని స్థాపించడం కోసం మనకి ఆయన దశావతారాలు ఎత్తాడని మనం పురాణంలో చెప్పుకోవచ్చు. ఇక్కడ మానవ సమాజంలో మనకి ఇంతకుముందు చెప్పుకున్నట్టయితే జగద్గురు ఆదిశంకరాచార్యులు గారు, స్వామి వివేకానంద గారు, గౌతమ బుద్ధుడు, ఇలా రకరకాలైనటువంటి మహాత్ములు గొప్పవాళ్ళు ఈ యొక్క ధర్మాన్ని స్థాపించడం కోసం, ఎలాంటి నిజం, సత్యాన్ని, శీలాన్ని, ధర్మాన్ని స్థాపించడం కోసం వాళ్ళు అనేక యుగాల్లో అనేక రకాలైనటువంటి యొక్క అవతారాల్లో మనకు జన్మిస్తూ ఉన్నారు. ఎందుకు జన్మిస్తూ వాళ్ళు ఎలా జన్మిస్తున్నారంటే సహజమైనటువంటి శక్తి సామర్థ్యాలు, ఈ యొక్క వివేకము, విచక్షణ జ్ఞానాన్ని కలిగినటువంటి ఆ యొక్క సహజ ధర్మాలను కలిగినటువంటి ఆ గొప్ప వాళ్ళు ప్రతి యుగంలోనూ జన్మిస్తూ ఉన్నారు. ధర్మ సంస్థాపన కోసమని మనకి ఇక్కడ చెప్పడం జరిగింది. ఇక్కడ మనం ఇంట్లో తీసుకున్నట్లయితే మనకు ప్రకృతి ఇంట్లో చెప్పుకోవచ్చు. ఇక్కడ సత్యము ఇది ప్రకృతి విలువలు. తర్వాత మనకి ధర్మము రబ్ చేసి పైన కనపడటం సరే అది చూసుకోండి. మీరు ఎందుకు రాస్తున్నారు, పైకి రాస్తున్నారు తెలుస్తుంది. ప్రకృతి వికృతుల్లో హంస, ఉజ్జ, సత్యము, ధర్మము, ఈ మధ్యలో మనం చెప్పుకోవచ్చు. ఈయన మనకు పోతూరి వీరభద్రేంద్ర స్వామి గారు ఈ పద్యాలు మనకు ఈయన కలియుగంలో మనకు అనేక రకాలైనటువంటి భవిష్యత్ కాలానికి సంబంధించి ఆయన మన కావ్యంలో రాశాడు. అది మనకు కాళికాంబ కాలజ్ఞానమైనటువంటి రచనలు చేశాడు. కాళికాంబ సప్తశతి, సిద్ధగురు బోధ, వీర కాళికాంబ శతకం వంటి రచనలు కూడా ఈయన చేశాడు. ఇకపోతే 4వ పద్యం.
యొక్క మనకు ఈ వేమన యొక్క పద్యాన్ని మనకు ఈ యొక్క గ్రంథస్థ రూపంలో ఆయన ముద్రించి చేశాడు. ఆయన ఎవరు? సిపి బ్రౌన్. ఈ సిపి బ్రౌన్ గారు వేమన యొక్క గ్రంథాలని శిథిలమైపోతాయన్న ఉద్దేశంతో ఆయన తన యొక్క తాళపత్ర గ్రంథాల నుంచి ముద్రించి చాలా ఈ రోజు మనం ఆయన పద్యాలు చదువుకున్నామంటే ఆయన యొక్క గొప్ప సిపి బ్రౌన్ గారి యొక్క సేవ ఇదే. చూద్దాం ఇక్కడ. భూమిలో పుట్టు భూసారమెల్లయు కలువులో పుట్టు తత్వమెల్ల శ్రమములోన పుట్టు సర్వముత నేను విశ్వదాభిరామ వినురవేమ. మరోసారి చూద్దాం. భూమిలో పుట్టు భూసారమెల్లను కలువులోన పుట్టు తత్వమెల్ల శ్రమములోన పుట్టు సర్వముత నేను విశ్వదాభిరామ వినురవేమ. ఓ వేమ, మనకి తెలుసు ఆయన యొక్క స్నేహితుడు అభిరామ చెప్తారు. తర్వాత ఆయనకి సహాయం చేసినటువంటి శ్రీ పేరు కూడా చెప్తుంటాడు. అంటే ఈ విశ్వం మొత్తం, ఈ విశ్వం చేత ఆదరింపడినటువంటి ఆ యొక్క వ్యక్తి గురించి ఓ వేమన, ఓ వేమ. భూసారం అంటే భూమిలో ఉన్నటువంటి శక్తి. ఈ భూమి అంటే ఈ యొక్క శక్తి సామర్థ్యాలు. భూసారం అంటే శక్తి సామర్థ్యాలు. ఈ యొక్క భూమిలో ఉన్నటువంటి శక్తి సామర్థ్యాలు ఎక్కడ పోతాయి? భూమిలోనే పోతాయి. తర్వాత తత్వం అంటే జ్ఞానం. తత్వం అంటే జ్ఞానం. జ్ఞానం ఎక్కడ పడుతుంది? తన యొక్క శరీరం అంటే ఆత్మ. అంటే జ్ఞానం అనేది ఆత్మ శరీరంలోనే పడుతుంది. తర్వాత సర్వము తానే, సర్వ సంపదలు, ఈ భూమి మీద ఉన్నటువంటి అన్ని సకల సంపదలన్నీ కూడా ఎక్కడ పడతాయి అంటే శ్రమ, మనం చేసేటువంటి కష్టం. మనం చేస్తుంటే మనం చెప్తుంటారు, మనం ఎంత కష్టం చేస్తే అంత ఆరోగ్యంగా ఉంటామని చెప్తుంటారు. అంటే మనం ఎంత శక్తి సామర్థ్యాలు ఉపయోగిస్తే అంత డబ్బుల్ని, అంత విలువైనటువంటి సంపదల్ని మనం సంపాదించుకోవచ్చు. అంటే ఇక్కడ శ్రమ అనేది చాలా గొప్ప ఆయుధంగా, చాలా గొప్పదిగా మన ఇక్కడ వేమన గారు చెప్తూ ఉంటారు. అంటే ఇవన్నింటినీ కూడా, ఈ శక్తి సామర్థ్యాలు, ఈ యొక్క జ్ఞానము, ఈ యొక్క సర్వ సంపదలు అన్నింటినీ మూలం ఏంటి అంటే శ్రమ అని ఈ యొక్క పద్యంలో మనకి ఇక్కడ చెప్పడం జరిగింది. ఇక్కడ మనకు భూమి అనే పదానికి తీసుకుంటే అవని, ధరణి, రాత్రి ఇలా చెప్పుకోవచ్చు. ఇదే పదాన్ని మనం భూమి, ప్రకృతి, వికృతి, భూమి, ప్రకృతి, భూమి, వికృతిగా మనం చెప్పుకోవచ్చు. ఇకపోతే కనువు అంటే శరీరము, కాయము, దేహము, శరీరము, కాయము, దేహము. సరే, ఇది చెప్తున్నాడు. సర్వం అంటే సార్ సార్ ఇందాక జరిగింది కదా, ఏదైనా క్వశ్చన్ సర్వము అంటే మొదటి పద్యంలో ఏ అలంకారం ముందు? దృష్టాంతం కాదు సార్. అది మనము ఓకే. మనకు మొదటి సార్ 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 చెప్పండి సార్. మొదటి పద్యంలో ఏ అలంకారం ఉంది సార్? మొదటి పద్యంలో మనకు దుష్టాంత అలంకారం ఉంది, ఉపమాలంకారంతో కూడా చెప్పచ్చు సార్. ఉపమాలంకారం ఎలా వస్తుంది, దృష్టాంత అలంకారం ఎలా వస్తుంది వివరించండి సార్. ఇప్పుడు ఉపమాలంకారం అంటే పోలిక ఉంది సార్. ఇక్కడ వెల్తికుండా నిండుకుండా, వెల్తికుండని మనకు చెడ్డ వ్యక్తితో పోల్చాడు.
తర్వాత మనకు నిండుకుండని మంచి గొప్ప లక్షణాలు కలిగిన మంచి వాడితో పోల్చాడు, పోలిక ఉంది. దృష్టాంతాలంకారంలో ఎలా అంటే ఇప్పుడు మనకు ఓ రాజా నీవే కీర్తిమంతుడు, చంద్రుడే కాంతిమంతుడు. బింబ ప్రతిబింబ భావాలు కలిగి ఉంటాయి సార్. అంటే ఒకే రకం. ఇప్పుడు ఉప్పు కర్పూరం ఉంది సార్. ఉప్పు కర్పూరం చూడడానికి ఒకేలా ఉంటాయి, కానీ వాటి యొక్క ఒకేలా ఉన్న వాటి యొక్క స్వభావాలు వేరుగా ఉన్నదని చెప్పడానికి దృష్టాంతాలంకారం ఉంటుంది సార్. సార్ అలంకారం మనం రాయాలి. సార్ మనం ఏ అలంకారం రాయాలి? మరి దృష్టాంతాలంకారం చెప్పొచ్చండి. బింబ ప్రతిబింబ భావాలు సార్. ఇక్కడ బింబ ప్రతిబింబ భావాలు ఇక్కడ మనకు ఆ వెతుకుండా నిండుకుండా ఇక్కడ మనకు మంచివాడు చెడ్డవాడు. మరి ఉపమాలంకారము ఉపమాలంకారంలో అంటే పోల్చారు కాబట్టి, పోలిక కూడా ఉంది కాబట్టి ఉపమాలంకారంగా చెప్పొచ్చు అని చెప్పారు సార్. దృష్టాంతాలంకారం మాత్రమే రాయాలి. అదే అక్కడ ఒక చిన్న డౌట్. చెప్పండి సార్. సారు ఉపమాలంకారం అంటారు కదా, సార్ మరి దృష్టాంతాలంకారం మాత్రమే కదా ఉంది, ఉపమాలంకారం లేదు. పూర్తి అక్కడ రావటం లేదే. ఉపమావాచకం పదం పూర్తి అక్కడ లేదు. లేదు సార్. అంటే మనకు పోల్చారు బింబ ప్రతిబింబ భావాలు ఉన్నాయి కాబట్టి మనకి ఇది దృష్టాంతాలంకారం చెప్పారు సార్. రాసిన భాస్కర శతకం మొత్తం దృష్టాంతాలంకారం. అదే సార్. అంటే ఇక్కడ పోలిక ఉంది అక్కడ మనం తీసుకోవచ్చు, కానీ అది మనం రాయాల్సిందే దృష్టాంతాలంకారం సార్. అదే రెండో పద్యంలో జాలిని పొంది అని ఉంది. అది ఏ సార్ ఒకసారి వివరించండి సార్. జాలి పొంది సమాధానం చేశాను సార్. ఒకసారి వివరించండి. సార్ దీన్ని సరళాదేశ సంధి లేదా కొత్త ప్రాతిపదిక సంధి అంటారు సార్. మనకు కనబడుతుంది సార్. అదే సార్ మా నీ నూలను వృతములు అంటారు సార్. నా నీ నూలను వృతములు అంటారు. నకాన్ని మాత్రం చివరిలో అంటే నా నీ ఉదాహరణ చెప్తాను. వాణిన్, ఈ వాణిన్లో నీ వచ్చి వృతం సార్. వృతము చివర ఉన్నటువంటి పునహలు నకారం పునహలని వృత ప్రకృతికము అంటారు. దానికి ఇక్కడ వర్షాలు అవుతాయి సార్. వృత అంటే వృత ప్రకృతికము, వర్షాలకు సరళాలకు మొదటి సూత్రం సార్. వృత ప్రకృతికము మీది పరుషాలకు సరళాలకు. ఈ యొక్క పోస్తంలో గో వస్తుంది. ఇది మొదటి సూత్రం. లేకపోతే ఆదేశ సరళాలకి సరిపో ఇది ఆదేశ సరళం. ఈ ఆదేశ సరళాలకి చూడండి, ఇది ఆదేశ సరళం. ఈ పోస్తానంలో గో వచ్చింది. పోస్తానంలో గో వచ్చింది. ఈ ఆదేశ సరళాలకి ముందున్న ఈ యొక్క ఈ వృతం సంశ్లేషాలుగా వస్తాయి సార్. సంశ్లేషం అంటే ఏంటంటే సార్, ఆదేశ సరళాలకి ముందున్న వృతము మీది అంటే ఇక్కడ ఆదేశ సరళాలకి ఏమొస్తాయంటే వృతము మీది బిందు సంశ్లేషాలు. ఆదేశ సరళాలకి ముందున్నటువంటి వృత వృతానికి బిందు సంశ్లేషాలు వస్తాయి సార్. ఇప్పుడు జాలి కదా, బిందు సంశ్లేషము జాలి ఉంది తర్వాత జాలి బిందు అంటే సున్నాని అనుసమాని బిందు అంటారు సార్.
ఉల్లుహాలకి గుర్తుగా రావడానికి సంశ్లేషం అంటారు సార్. ఈ సరళాదేశానికి కృత ప్రకృతిక సరళ. మొదటి సూత్రమేమో ఆదేశ సరళ సార్. కృత ప్రకృతి మీది మనుషులకు సరళాలకు కృత ప్రకృతి దానికి కృత ప్రకృతి మీ మనుషులకు సరళాలకు మొదటి సూత్రం. ఆదేశ సరళాలకి ముందు ఉన్నటువంటి ఈ యొక్క కృతం, ఈ కృతం మీది బిందు సంశ్లేషాలు విభాషగా వస్తాయి. విభాష కంటే వివిధ రూపాలు. ఆదేశ సరళాలకి ఈ యొక్క ఆదేశ సరళాలకి ముందున్న కృతం ఇది. ఈ ఆదేశ సరళాలకి ముందున్న కృతం మీది బిందు. బిందు అంటే సున్నా వస్తుంది. సంశ్లేషం అంటే నకారానికి ఒట్టుగా వచ్చిన కాలాన్ని సంశ్లేషం అంటారు. విభాషలు అంటే ఈ మూడు రూపాయలు చేయడం సార్. దాని విభాష ఇదే సార్ సరళ. అంతే సార్. సార్ చిన్న డౌట్. చెప్పండి సార్. విద్యావంతులు హంస నానార్థాలు ఏంటి? నమస్కారం సార్. మీరు కాళికాంబ హంస కాళికాంబ అని అంటున్నారు. అక్కడ ఆ వాక్యానికి అర్థం ఏంటో చెప్పండి ఒకసారి. సార్ అర్థం అంటే సార్ కాళికాంబ అంటే అమ్మ. ఏమనుకో, మాకు తెలియకపోతే చెప్తాం. అందరూ తెలుసుకుంటారు అది. ఇంకోటి ఏమంటే వాయిస్ రీసౌండ్ వస్తుంది. ఆ బ్లూటూత్ అయితే పెట్టుకుంటే బాగుండొచ్చు. ఉంది సార్. బ్లూటూత్ ఉంది. ఈ సౌండ్ బాగా రాదనేసి డౌట్ వస్తుంది. రియాక్షన్ వస్తుంది, రీసౌండ్ వస్తుంది అనేసి నేను పెట్టలేదు సార్. అది తీసేయి. సార్ ఆ బ్లూటూత్ తీసేసి మాట్లాడు. బ్లూటూత్ లేదు సార్. బాగా పెట్టుకోవాలి. బాగా పెట్టుకోవాలి సార్. కాళికాంబ అంటే కాళిక మొదటిగా ఉన్నటువంటి కాళికాంబ అంటే ఓ తల్లి. సార్ ఎవరికైనా ఐడియా ఉందా? ఉంది చదివాక సార్ గుర్తు రాలేదు. అది వచ్చి నేర్చుకున్నాను. సరే వచ్చిన చెప్పండి సార్. హంస అంటే కాళికాదేవికి మరో పేరు కూడా హంసే. సరస్వతి సార్. ఒకటి నానార్థ పద్ధతి. రెండవది మన శరీరంలో షట్చక్రాలు ఉన్నాయి కదా. మూలాధారము, స్వాధిష్టానము, మణిపూరకము ఇలా ఉన్నాయి కదా. షట్చక్రాలు, ఆగ్నేయ చక్రం ఇలాంటివి. ఈ షట్చక్రాల్లో శ్వాసక్రియ రేటు ఒక్కొక్క చక్రానికి ఒక్కొక్క విధంగా అర్థం పూర్తిగా సార్. సార్ మీకు సిగ్నల్ రాలేదు సార్. కూడా అంశాన్ని చెప్తారు. అర్థమైందా? కాబట్టి అంశం అంటే నానార్థాలు. ఇది షట్చక్రాల క్రియా రేట్ ఒకటి, రెండవది కలహంస, మూడవది కాళీమాత. ఇక్కడ మనకు కాళీమాతనే అంటారు. కాళికమ్మ, ఓ కాళీ, కాళికమ్మ అని అక్కడ చెప్తూ ఉంటారు. అంటే ఆమె ప్రార్థించినట్టు. సార్ పూర్తిగా చెప్పండి సార్. మళ్ళీ చెప్పండి సార్. దానికి ఎట్లా మన శరీరంలో షట్చక్రాలు ఉన్నాయి కదా. సార్ ఇప్పుడు మీరు ఉదాహరణకు ఒక సినిమా చూస్తుంటారు, వీరబ్రహ్మం గారి సినిమా చూసారా? చూసాను సార్. దాంతో ఆయన చెప్తూ ఉంటారు కదా, మనుషులో చక్రాలు మూలాధారం నుంచి మణిపూరక చక్రం వరకు. అదే మన అఖండ శ్రీకాంత్ కొట్టేటప్పుడు ఒక్కొక్క చక్రంగా నాశనం చేస్తూ వస్తారు చూడు. చెప్పి మరి షట్చక్రాలు మన శరీరంలో ఉన్నాయి. అదే చైనా పాము కూడా, అదే చైనాలో పాము ఉంది కదా, డ్రాగన్, వాళ్ళు వేసింది కూడా మన షట్చక్రాల రూపాన్ని వాళ్ళు పాము రూపంలో చెప్పారు. అంతే. ఇప్పుడు ఈ షట్చక్రాలు తీసుకునేటటువంటి జపాల రేటు దాన్ని హంసలతో పోలుస్తారు. రెండవది హంస అంటే ఆకాశం దగ్గరేది, పాలు
నీళ్ళను వేరు చేసేది. మానస సరోవరం అంశ స్పష్టం ఏమంటే దేవలో అది ముల్లోకాల్లో తిరుగుతాయి. తర్వాత కాళీమాత, నారాయణలో కాళీమాత కూడా వస్తుంది. సార్ కొన్ని ప్రశ్నలు అడుగుతాను సార్. బాగానే చెప్పారు. టైం కూడా అయిపోయింది, దానికి ఒక 2 minutes ఉంది అంతే. కొన్ని ప్రశ్నలు సార్. ఇంకేదన్నా డాక్టర్ స్పెషల్ చెప్పేసి ఈరోజు వెళ్ళింది మళ్ళీ ఎల్లుండి మళ్ళీ చెప్పుకుంటాం. నాకు తెలిసి ఇది ఈ వారం అంతా గడిచిపోతాయి. ఇంకో 2 రోజులు ఈ వారం గడిచిపోతుంది, మళ్ళీ ఇంకో రోజు తీసుకుంటారు. ఓకేనా? ఓకే. కానీ ఇంకో 2 minutes ఉంది అంతే. సార్ దీంట్లో మనకు అవగాహన సార్ ఇందులో ఏదైనా డౌట్లు ఉంటే మొదట లెసన్ చెప్పాలి, తర్వాత డౌట్ ఉంటే క్లారిఫై చేసుకుంటారండి. ఏదైనా డిసైడ్ కావాలంటే చెప్పండి. సరే సార్. ఇలా డిసైడ్ కాదు కూడా మనం చూడాలి, తప్పదు. సరే సార్. మనకు మామూలుగా సార్ ఇప్పుడు మనకు అవగాహన ప్రతిస్పందనలో మనకి ఇవి పరిచిత పద్యాలు వస్తాయి సార్. పరిచిత పద్యాల్లో మనకి ఇక్కడ కమ్ ఆట వలది, తర్వాత మనకు తేటగీతి, ఈ పద్యాలు అంటే కందము ఆటగలది తేటగీతి పద్యాల్లోనే మనకు పరిచిత పద్యం ఇంతకుముందు ఉన్నటువంటి కారణం ప్రకారంగా ప్రశ్నలు అడిగే ఒక్క నిమిషం. మనకు దీనికి ముందు ఉన్నటువంటి పేపర్ ప్రకారం అది అవునవును. ఈ సంవత్సరం పేపర్ ప్రకారం ఎట్ట మారుస్తాడో తెలీదు. మన ప్రత్యక్ష పరోక్ష నుంచి ఎన్ని రకాలు ఉంటాయో అన్ని చూడాలి. అంతే సార్. చూడండి, కాబట్టి ప్రత్యక్షానుభూతి పరోక్షానుభూతి 9th అప్పట్లో వచ్చాయి మనకు. అవునవును. ఏది హిందీ పాఠం ఉంది అప్పుడు వచ్చాయి. ఆ గ్రామర్ మళ్ళీ ఇప్పుడు పెట్టాడు. కాబట్టి ఏం ఆడతాడో తెలియదు. అవును సార్. మనకు తర్వాత మనం మొత్తం చూసుకుంటూ రావాలి. అది సందర్భసహిత ఆ పేపర్ ప్యాటర్న్ వచ్చిందంటే దాని ప్రకారం మళ్ళీ అందాక మనం మొత్తం చెప్పాల్సిందే, తప్పదు. అదే సార్. మనకి ప్రతి పదార్థం కూడా ఉండదు సార్. ప్రతి పదార్థాలు ఏమైనా ఉంటాయి సార్? మళ్ళీ ప్రతి పదార్థం లాస్ట్ 1 minute. సరే సార్. సార్ మనకు రికార్డు పెట్టాము, అది వచ్చిందా లేదా? ఈ లెసన్ని